ఫైనలీ ఎస్కేప్ అవ్వాల్సిన రోజు వచ్చింది. ఆ రోజు పొద్దున్నే బ్రాహ్మణులకి కుంతి భోజన ఏర్పాట్లు చేసింది. ఆ భోజనానికి తినటానికి వచ్చిన బ్రాహ్మణులతో పాటు ఒక నిషాద స్త్రీ తన 5 ఎదిగిన కొడుకులతో వచ్చింది. మంచి మద్యం, రుచికరమైన భోజనం అందుబాటులో ఉండటం వల్ల ఆమె కుమారులు మద్యం ఎక్కువగా సేవించారు. మద్యం ఎక్కువ అవటంతో వారక్కడే భవనంలో పడి నిద్రపోయారు. అర్ధరాత్రి అయింది. బాగా తుఫానుగాలులు వీచటం మొదలయ్యాయి. పురోచనుడు సింహద్వారాన్ని గట్టిగా మూసి అక్కడే భవనంలోనే పడుకున్నాడు. ఆ అర్ధరాత్రి సమయంలో భీముడు లేచి సింహద్వారానికి నిప్పంటించాడు. అలాగే కోటకి 4 వైపులా నిప్పంటించాడు. వెంటనే పెద్ద మంటలు చెలరేగాయి. అగ్ని వాయువు తోడవటంలో అవి 4 వైపులు ఫాస్ట్ గా వ్యాపించాయి. పాండవులు కుంతి స్వరంగంలోకి వెళ్లి స్వరంగం ఎంట్రన్స్ ని మూసేశారు. మొత్తం గోడలన్నీ కాలిపోయి కోట పేలిపోయింది. ఆ శబ్దానికి ఊరందరూ లెగిసి కాలిపోతున్న కోటను చూసి పాండవులు కుంతి కాలిపోయారనుకొని చాలా బాధపడ్డారు. పాండవులు కుంతి ఆ స్వరంగంలోంచి బయటకు వచ్చిన తర్వాత విదురుడు పంపిన ఇంకో మనిషి అక్కడికి వచ్చాడు. అతను వాళ్ళందరినీ గంగా తీరం దగ్గరకు తీసుకెళ్లి ఇక్కడ ఒక దృఢమైన నావ ఉంది, విదురుడు ఇదంతా ఏర్పాటు చేశాడు అని చెప్పి వాళ్ళని ఆ నావలో ఎక్కించి పంపించేశాడు. ఈ కథంతా విదురుడు భీష్ముడికి చెప్పినప్పుడు భీష్ముడు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత విదురుడు ఇలా అన్నాడు: పితామహ భీమసేనుడు కుంతిని ఇంకా అన్నా తమ్ముల్ని తీసుకొని సౌత్ సైడ్ ఉన్న డెన్స్ ఫారెస్ట్ వైపు వెళ్తున్నాడు. కొంతకాలం వాళ్ళు అణిగిమణిగి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మన మధ్యలోకి వస్తారు, రాజ్యాధికారం పొందుతారు. అందువలన వారి గురించి మీరు అంత చింతించకండి అని అన్నాడు.